హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే. ఎస్పెషల్లీ గైస్, ఈరోజు సూపర్ వీడియోతో వచ్చేసాను. అండ్ మీకైతే బాగా నచ్చుతుంది ఈ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీ లైఫ్కి మాత్రం 100% యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో అనేది. అందుకే చెప్తున్నాను. కాకపోతే నా రిక్వెస్ట్ ప్రకారం చెప్పాలి కాబట్టి కొత్తగా ఎవరైనా ఛానల్ వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. యాక్చువల్లీ చాలామందికి రీసెంట్ డేస్లో ఈ లవ్ చేయటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కొంతమందికి అది సీరియస్గా తీసుకుంటారు. బట్ కొంతమంది టైంపాస్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ ఏంటి, అది వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే చాలామందికి చిన్న చిన్న విషయాలకి గొడవ పడిపోవటం, బ్రేకప్స్ వరకు వెళ్ళిపోవటం అనేది అది కూడా చాలా ఈజీగా జరిగిపోతున్నాయి అనమాట ఈ రోజుల్లో. బట్ డెఫినెట్లీ నీలో ఇది చూసే అమ్మాయిల్ని మాత్రమే ప్రేమించండి. మీరు ఎవరినైనా ఇష్టపడాలి, లవ్ చేయాలి అనుకున్నా డెఫినెట్లీ. సో నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ నీలో ఇది గమనించే అమ్మాయి అండ్ కొన్ని విషయాల గురించి క్లారిటీ ఇస్తాను. అలాంటి వాళ్ళని మాత్రమే మీరు లవ్ చేయండి. యాక్చువల్లీ ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, ఆ తర్వాత మీరు ఇష్టం పెంచేసుకొని ఆ తర్వాత ఏదన్నా జరిగి మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ అయిపోయి, బ్రేకప్ అయిపోయి, ఆ తర్వాత పెయిన్ తీసుకోవాల్సినంత అవసరం రాకుండానే నేను స్టార్టింగ్లో కొన్ని విషయాలు చెప్తాను. సో ఎందుకంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇద్దరి పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ డెఫినెట్లీ మీరేంటి అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. బట్ కానీ మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి పైన మీకు ఒక క్లారిటీ ఉండదు కాబట్టి. బట్ ఇలాంటి అమ్మాయిలని మీరు కొంచెం కేర్ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ ఒక గుడ్ గర్ల్ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. బట్ నేను పాయింట్స్ చెప్తాను. ఈ పాయింట్స్ ఉన్న అమ్మాయిలని మాత్రమే మీరు ఇష్టపడితే మీ లైఫ్ బెటర్గా ఉంటుంది. యాక్చువల్లీ గైస్, కొంతమందికి చాలా కోపం ఉంటుంది. బట్ డెఫినెట్లీ మీరు ఎక్కువగా కోప్పడే వ్యక్తి అయితే మీ పార్ట్నర్తో ఎప్పుడన్నా చిన్న చిన్న దెబ్బలాటలు జరిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు ఐ థింక్ అర్థం చేసుకోవాలి అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది రియల్ ఫ్యాక్ట్, మీరు నమ్మినా నమ్మకపోయినా. బట్ ఏంటి అంటే మీరు కోప్పడుతున్నప్పుడు మీ కోపాన్ని మాత్రమే కాదు, మీ కోపం వెనుక దాగి ఉన్న ప్రేమని కూడా గుర్తించే అమ్మాయిల్ని ఎంచుకోండి మీరు. ఎందుకంటే చాలామంది కోపం వల్లే రిలేషన్స్ చాలా వరకు బ్రేకప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అర్థం చేసుకోరు. ఆ కోప్పడుతున్నారు మన పైన అనుకున్నప్పుడు ఆ కోపం వెనుక ప్రేమ కూడా ఉంటుందనేది కూడా మీకు అర్థమైపోయి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు జర్నీ చేస్తున్నట్లయితే, రిలేషన్షిప్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినట్లయితే వాళ్ళ గురించి మీకు ఎంతో కొంత అవగాహన అయితే ఉంటుంది కదా. సో అలా ఇక్కడ ఏంటి అంటే నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి అండ్ నీ కోపం మాత్రమే కాదు, నీ కోపం వెనుక చాలా ప్రేమ కూడా ఉంది అని తెలుసుకునే అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే చాలా బాగుంటుందన్నమాట మీ రిలేషన్ అనేది. అసలు ఎంత గొడవ వచ్చినా కూడా ఇలా అర్థం చేసుకునే అమ్మాయిలు ఉన్నట్లయితే మీరు మళ్ళీ కలిసిపోతూ ఉంటారనమాట. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడాను మళ్ళీ రియలైజ్ అయిపోయి మళ్ళీ క్లోజ్ అయిపోతూ ఉంటారు. మీ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో అంటే ఈ పాయింట్ అనేది మీరు మైండ్లో అలా ఫిక్స్ చేసి పెట్టేసుకోండి. మీరు ఎంత కోప్పడినా కూడాను మళ్ళీ అర్థం చేసేసుకొని మళ్ళీ రియలైజ్ అయిపోయి మళ్ళీ మీతోనే ఉండే అమ్మాయిలు మీ లైఫ్లోకి వస్తే మీరైతే మిస్ చేసుకోమాకండి. సెకండ్ వన్ వచ్చేసి మీ నవ్వు వెనుక ఉన్న బాధ అనమాట. అండ్ గాయస్, చాలామంది ఎంత బాధ ఉన్నా కూడాను చాలా ఓపిక్గా భరిస్తారు అనమాట. గట్స్ ఉండాలి. అలా ఉండాలి అంటే యాక్చువల్లీ మనం రియల్గా మాట్లాడుకుంటే ఎంత పెయిన్ ఉన్నా కూడాను బట్ ఫ్రాంక్లీ బయటకు మాత్రం చాలా స్మైల్తో మాట్లాడుతూ ఉంటారు. ఆ పెయిన్ లోపలే దాచిపెట్టేసుకుంటూ ఉంటారనమాట చాలామంది. కానీ అది కూడా అర్థం చేసుకునే అమ్మాయిలు ఉండాలి. మీరు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నా కూడాను మీ వెనక ఏదో పెయిన్ ఉంది అని గెస్ చేయడం అనేది ఒక బాండింగ్ ఉన్న వాళ్ళ మధ్య జరుగుతుందన్నమాట. ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళ మధ్యనే జరుగుతుంది. అంటే వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారనమాట. మీరు నవ్వుతున్నా కూడా ఏదో బాధ ఉంది అని, మీరు బాధగా ఉన్నా కూడా సంథింగ్ ఏదో అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఆ రిలేషన్షిప్లో సిన్సియర్గా, సీరియస్గా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ అర్థమైపోతుందనమాట. మీరేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే, నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను కదా, కోపం వెనుక ప్రేమ చూడాలి అని. అలాగే నవ్వు వెనుక ఉన్న బాధ కూడా తెలుసుకోవాలి అనమాట. ఇవన్నీ యాక్చువల్లీ నేను చెప్పే పాయింట్స్ అన్నీ కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి. మెచ్యూర్డ్గా ఉండే పర్సన్స్ అయితేనే ఇవన్నీ అర్థం చేసుకుంటారు. అలాగే మీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళైతేనే అర్థం చేసుకుంటారు అనమాట ఈ పాయింట్స్ అన్నీ కూడాను. సో అవన్నీ. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, చాలామంది గైస్ అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు యాక్చువల్లీ. బట్ ఎప్పుడు ఉండాలి, యాక్చువల్లీ అందము ఉండాలి. దాంతో పాటుగా మెయిన్గా ఇంకొక పాయింట్ అంటే క్యారెక్టర్ అనమాట.
ఎందుకు అంటే ఎప్పుడు అందం ఒక టర్మ్ వరకే ఉంటుంది అన్నమాట. మీరు 40 ఇయర్స్, 50 ఇయర్స్ వరకు హ్యాపీగా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు గ్లామర్‌గా ఉండొచ్చేమో కానీ డెఫినెట్‌లీ ఆ తర్వాత ఉండదు కదా! మీరెంత మెయింటైన్ చేసినా కూడా ఉండదనమాట. మీ మజిల్ మీకసలు సపోర్ట్ చేయదప్పుడు. కానీ క్యారెక్టర్ అనేది ఒకటుంటుంది చూసారా? అది మీరు ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీరు డెత్ అయిన తర్వాత కూడా బతికే ఉంటుంది అన్నమాట. సో, ఆ మంచితనం అనేది, ఆ గుడ్‌నెస్ అనేది. సో, అంటే ఇక్కడ మెయిన్‌గా విషయం ఏమిటి అంటే చాలామంది అందానికి మాత్రమే అట్రాక్ట్ అవ్వకుండా మీ క్యారెక్టర్‌కి, మీ బిహేవియర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిలు కనుక మీ లైఫ్‌లోకొస్తే మాత్రం మీరు అస్సలు వదులుకోమాకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళే లైఫ్ లాంగ్ ఉంటారు. సో, అంటే నేనెందుకు చెప్తున్నా అందం ఇంపార్టెంట్ కాదా? క్యారెక్టరే ఇంపార్టెంటా అని నేను చెప్పట్లా. 2 ఇంపార్టెంటే. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కానీ డెఫినెట్‌లీ అందం కన్నా కూడాను ఒక 2 మెట్లు ఎక్కువ క్యారెక్టర్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో, అలాంటి వాళ్ళు మాత్రమే జీవితాంతం తోడుగా ఉంటారు. సో, అందాన్ని చూసేసి అట్రాక్ట్ అయిపోయి, మురిసిపోయి పడిపోతారు చాలామంది అన్నమాట. బట్ ఆ తర్వాత వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటి అని తెలిసినప్పుడు మాత్రం చాలా ఏడ్చేస్తూ ఉంటారు అన్నమాట. సో, అంటే ఇది మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మేబీ మీ లైఫ్‌లోకొచ్చే అమ్మాయిలు ఎవరైనా సరే కేవలం నీ అందానికి, నీ హ్యాండ్సమ్‌ని చూసి పడిపోతే మాత్రం డెఫినెట్‌లీ వాళ్ళని యాక్సెప్ట్ చేయమాకండి. సో, మీ మంచితనాన్ని, మీ మీ ఏమైతే ఉంటుందో, మీ బిహేవియర్ ఏమైతే ఉంటుందో, సో, అది చూసి మీకు దగ్గరయ్యే వాళ్ళైతే మాత్రమే వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు ఉంటారు లైఫ్ లాంగ్ అన్నమాట. లేదు మీ హ్యాండ్సమ్ చూసి ఇష్టపడ్డారు అనుకోండి, ఫర్ సపోజ్ చెప్తున్నాను. మీరు హ్యాండ్సమ్‌గా ఉన్నంత వరకే వాళ్ళు మీతో హ్యాపీగా ట్రావెల్ అవుతారు. బట్ ఏదన్నా రివర్స్ కొట్టింది అంటే మిమ్మల్ని స్పాట్‌లో వదిలేసి వెళ్ళిపోవటానికి కూడా ఒక్క నిమిషం కూడా వెనకాడరు అన్నమాట. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్నుగా ఇష్టపడే అమ్మాయిలు నీ లైఫ్‌లోకొస్తే మాత్రం వదులుకోవద్దని చెప్తున్నాను. అంటే ఏదో చూసి వచ్చే అమ్మాయిలు కాదు మనకు కావాల్సింది. సో, నీ దగ్గర మనీ ఉందనో, లేకపోతే ఆహ్, అందం ఉందనో, లేకపోతే ఇంకేదో ఉందనో కాదు. అలాంటి అమ్మాయిలు ఉండరు అన్నమాట మీతో. నిన్నుగా ఇష్టపడే అమ్మాయిలొస్తే మాత్రం వదులుకోవద్దు. అండ్ అంటే కొంతమంది మీరు అమ్మాయిలని చూసినట్లయితే ఎలా ఉంటారు అంటే, నాకు గిఫ్ట్స్ కావాలి. నాకు నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పెద్ద గిఫ్ట్స్ ఇచ్చారంట. సో, నువ్వు నాకొక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. సో, వాళ్ళు చూసారా ఎంత కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇచ్చారో. నువ్వు నాకెందుకని ఇవ్వలేదు. ఇట్లాంటివి అండ్ నాకు అవి కావాలి, ఇవి కావాలి. అంటే కొంచెం ఫైనాన్షియల్‌గా నాకు అది పెట్టు, ఇది పెట్టు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ లవ్‌లో కావాల్సింది అది కాదు. అది ఇంపార్టెంట్ కాదు. మనీ ఇంపార్టెంట్ కాదు. అది కొంతమంది అమ్మాయిలకి తెలీదు. బట్ వన్ డే తెలుస్తుంది అనుకోండి. ఎప్పుడైనా మన లైఫ్‌లో ఏదో ఒక స్ట్రగుల్ ఎప్పుడైతే మనం ఫేస్ చేస్తామో, ఆ జోనర్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఏది కూడా ఎవరైనా చెప్పినప్పుడు మనకు అర్థం కాదు. ఎవరైనా పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్తున్నా కూడా మనకి చెవికి ఎక్కించుకోము అన్నమాట. బట్ ఆ మూమెంట్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఒక రిస్క్ అనేది మనం ఫేస్ చేస్తామో, అప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే. అది రాంగ్, అలా ఉండకూడదు, అలా చేయకూడదు అనేది మనకప్పుడు అర్థమవుతుంది. సో, ఇది చాలా మందికి జరుగుతుందనుకోండి. బట్ నేను నార్మల్‌గా చెప్తున్నాను మీ అందరికీ కూడాను. బట్ అట్లా అంటే అట్లా ఏది ఆశించకుండా నిన్నుగా ఇష్టపడే ఆ అమ్మాయి ఉంటే మాత్రం సో, అలాంటి వాళ్ళతో ట్రావెల్ చేయండి. అలాంటి వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ మౌనం వెనుకున్న కారణం. గైస్ చాలామంది ఏంటి అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఒక బాగా చెప్పలేని పెయిన్ వచ్చినప్పుడు కావచ్చు, భరించలేని కోపం వచ్చినప్పుడు కావచ్చు, కొంతమంది సైలెంట్ అయిపోతూ ఉంటారనమాట. కొద్దిగా అట్లా సైలెంట్ అయిపోతూ ఉంటారు. సో, అలా మీరు సైలెంట్‌గా ఉన్నప్పుడు దాని వెనక ఏంటి రీజన్ ఏంటి అని తెలుసుకునే అమ్మాయిలు ఉండటం కూడా చాలా అదృష్టం అనమాట. సో, ఎందుకు ఈ పర్సన్ సైలెంట్‌గా, కామ్‌గా ఉన్నారు, ఏమైంది, ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఒక గర్ల్ ఫ్రెండ్ తెలుసుకోవాలి అనమాట. సో, అలా ఏమైంది ఏంటి తెలుసుకోవటానికి ట్రై చేసి మీకొక ఓదార్పునిచ్చేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు మిస్ చేసుకోమాకండి. అండ్ ఇవన్నీ కూడాను ఎక్కడ జరుగుతాయి? మరి ఇవన్నీ ఏ అమ్మాయిలో ఉంటాయి అంటే డెఫినెట్‌లీ మీ పైన ఫస్ట్ వన్ ఒక ఇష్టం ఉండాలి మెయిన్‌గా. మీ పైన చెప్పలేనంత లవ్ ఉండాలి అనమాట. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మెయిన్‌గా. మీ పైన ఒక నమ్మకం కూడా ఉండాలి అనమాట. సో, ఇలాంటి అమ్మాయిలేంటి అంటే మీతో లైఫ్ లాంగ్ ఉంటారు. ఎందుకంటే ఐ థింక్ కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండే అమ్మాయిలైతే ఇవన్నీ కొంచెం అర్థం చేసుకుంటారు అనమాట. ఐ థింక్ కొంతమంది కొంచెం మెంటాలిటీ అనేది చిన్న పిల్లల మనస్తత్వంలాగా ఉంటుంది. బట్ వాళ్ళకి కల్మషం తెలీదు అనమాట. యాక్చువల్లీ వాళ్ళని రాంగ్ అనుకోవద్దు. వాళ్ళకేంటి అనేది సరిగ్గా తెలీదు అనమాట. ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎలా డీల్ చేయాలి? తెలీదు. చిన్న చిన్న వాటికి అలిగిపోవటం, చిన్న చిన్న వాటికి యాడ్ అవ్వటం ఇలాంటివి చేస్తుంటారు. బట్
అది ప్యూర్ జెన్యూనిటీ అని మనం చెప్పుకోవచ్చు లవ్లో. కానీ అది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అవసరమైతే మా గర్ల్ ఫ్రెండ్ మేము చేంజ్ చేసుకుంటాము, మార్చుకుంటాము ఐ థింక్ అనుకుంటే చేసుకోవచ్చు హ్యాపీగా అనమాట. గైస్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడాను ఫాలో అవ్వండి. అండ్ మెయిన్గా మీ గర్ల్ ఫ్రెండ్తో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేలాగా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే మీరు గమనించండి, మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా, మీరు ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా, మీకు ఏదైనా హెల్త్ బాగలేకపోయినా కూడాను కొంతమంది సఫర్ అయిపోతూ ఉంటారనమాట. అంటే మీ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. మీరు ఏడుస్తుంటే వాళ్ళకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. మీరు బాధపడుతుంటే వాళ్ళకి బాధ వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వెంటనే అది సాల్వ్ అయిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏదైనా ఒక పెయిన్లోకి వెళ్ళిపోయినా మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి కొంచెం ట్రై చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మన లైఫ్లోకి రావాలంటే కొంచెం అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి. బట్ మేబీ కొంతమందికి ఆ అదృష్టం వచ్చినా కూడాను ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల దూరం దూరం చేసేసుకుంటూ ఉంటారనమాట ఆ టైంలో. కానీ డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ వస్తే మాత్రం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఏం జరిగినా సరే వదిలిపెట్టుకోమాకండి వాళ్ళని. సో అంటే రియల్ లవ్ వాళ్ళదే అనమాట. అండ్ చాలామంది రియల్ లవ్ని పక్కన పెట్టేసి ఫేక్ లవ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఆర్టిఫిషియల్గా ఉండే లవ్కే చాలామంది అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. బట్ కానీ అది రియల్ లవ్ కాదు అని తెలిసిన రోజు మాత్రం భరించలేని పెయిన్ ఒకటి మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి గైస్ ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకోండి. మెయిన్గా అమ్మాయిలు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో అవి ఉండేలాగా, మెయిన్ అన్ని పాయింట్స్ అందరిలో ఉండాలని రూల్ లేకపోయినా నేను చెప్పిన వాటిలో 1, 2 ఉన్నా కూడా ఖచ్చితంగా మీ లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. సో గైస్ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.